నీళ్ళు ఆపకుండా వెళ్ళిపోతున్నావేంటే? నీళ్ళిచ్చినాను కదా చిన్నమ్మ గారు. అయినా ఆగలేదంటే నువ్వేదో చెప్తావు కదా. నువ్వంటే నాకిష్టం అని నన్నెందుకనవే? చిన్నమ్మ గారు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అఖిలక్క నీ ఒంటి మీద పెట్రోల్ పోసి తగలబెడుతుంది. ఎక్కిళ్ళ ఆగాలని అట్ట అన్నాను చిన్నమ్మ గారు. పార్వతికి అలాంటి ఆలోచనలు రాకూడదని చంపేశాను హనుమంతు అని మీ నాన్నతో చెప్తాను. పర్లేదా? ఏయ్, ఒక్కసారి 2 సార్లు క్షమిస్తారు ఎవరైనా. నువ్వీసారి తప్పు చేస్తే నీ కథ ముగిసిపోతుంది. పొరపాటున కూడా అట్ట చెయ్యను చిన్నమ్మ గారు. ఏయ్, ముందు నీ మనసులో ఉన్న పిచ్చి ఆలోచనలన్నీ కడిగిపారేయ్. పార్వతీదేవి వేషం వేసి నాట్యం వేసినట్టు ఈ ఇంట్లో గెంతాలను చూసావనుకో, అఖిలక్క కూడా నాట్యం చేస్తుంది. కాకపోతే నేల మీద కాదు, నీ శవం మీద. అర్థమైందా? చావు కళ కనిపిస్తుంది, జాగ్రత్త పడు. పోతలకి పా. వాట్? 3 రోజులు జైపూర్లోనే ఉండాలా? అవును సార్, కాంట్రాక్ట్ ఓకే అవడానికి 3 డేస్ పడుతుంది. పక్కా 3 రోజులు ఉండాల్సిందేనా? ఎస్ సార్, పని అయిపోతే 2 రోజుల్లో రిటర్న్ రావచ్చు. అక్కర్లేదు. వీలైతే, నీకు చేతనైతే, నీకు దమ్ముంటే 1 రోజులు ఎక్స్టెండ్ చేయి సార్. ఎస్, చెప్పినట్టు చేస్తే నీకు ఇంక్రిమెంట్ రావచ్చు. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా, అనుభవించు రాజా, అనుభవించు రాజా. కొట్టావరా చాచు మహి? ఆహా, 1 రోజులు జైపూర్లోనే ఉంటే 10 రోజులు ఎలాగోలా గడిచిపోతాయి. ఐశ్వర్య ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది, రంగురాలు కూడా తగ్గిపోతాయి. వాట్ ఏ గుడ్ న్యూస్ రా శభాష్ రా. మావా, ఓ మావా. ఏంటి కాఫీ? ఈ టైంలో కాఫీ అంటే? అయినా నాకు అలవాట్లేదు కదా. బుర్ర బద్దలయ్యి ఆఫీస్ పనులు, పక్క రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ పనులు ఇవన్నీ చూసుకోవాలంటే కాఫీ తాగాలిగా. కొంపతీసి ఈ తెల్లకూతు వినేసిందా ఏంటి? ఆలోచిస్తున్నావేంటి మావా? చల్లారిపోతుంది. అక్కడ పెట్టు, తాగుతానులే. పెట్టిపోవడానికి ఇదేమైనా ఖాళీ కప్పా? కప్పులో కాఫీ. అయితే ఏంటంట? నీకొక్కడికి కాదు మావా, నువ్వు నేను ఇద్దరం జురుక్ జురుక్ మని తాగాలి. జురుక్ జురుక్ అంటే పొడితే పగిలిపోద్దవడా. ఎదవ కోరికలు ఇది అని తిండి. రే పొట్టి బుడంకాయ్. ఏంటి నన్నే? నిన్నేరా షార్ట్ ఫెలో. ఏమ్మా, పొద్దున కాచిన పందెం మర్చిపోయావా? ఒక రోజంతా నువ్వు నా మాట వినాలన్నాను కదా. ముద్దంటే మనసులో ప్రేమ లేనప్పుడు సెన్సార్ సీన్ ఎందుకులే అనుకుని నేనే ఊరుకుని వదిలేశాన్రా కామెడీ నా మామ. అయితే ఇప్పుడు ఏమంటావు? జాలి పడుతున్నావా? జాలి కాదు గాని జోలు పడుతూ నాకు కాఫీ తాగించు. పాట రాదా? పోనీలే, కాఫీ సాసర్లో పోసి అలా పట్టుకొచ్చి ఇలా తాగించు. కమాన్ బేబీ. మింగై, బూతులు మాట్లాడకూడదు. రామరా.
ఈ రోజుకి ఇంకా ఏమేం కోరికలు తగలట్టాయో ముందే చెప్పు. పడుకునే టైంలో నువ్వు పిచ్చి పిచ్చి ఆబ్లిగేషన్స్ పెడితే చచ్చిపోతాను. డోంట్ వరీ మై బాయ్. దగ్గరికి రా. కాఫీ అందాలి కదా, కర్మ. తాగించు. ఆహా, కాఫీ కన్నా నువ్వు తాగించడమే బాగుందిరా. అవునరా, భార్య భర్తకు సేవ చేస్తే ధర్మం అంటారు. భర్త భార్యకు సేవలు చేయాల్సి వస్తే ఫీల్ అవుతారేంట్రా? నేనేం ఫీల్ అవ్వలేదులే, నువ్వు కానీ కాలిపోతుంది ఇక్కడ. నువ్వు కూడా తాగు. చిచ్చి, నువ్వు తాగింది నేను తాగలా. కప్పులో ఉంది, తాగవోయ్. డిమాండ్ రిక్వెస్ట్ అద్దెకట్లే, నాకు కర్మరా బాబు. అబ్బా, పనిలో పనిగా నేను కూడా వస్తున్నానని జైపూర్కి 2 టికెట్లు బుక్ చేస్తాను. నువ్వా? జైపూర్ కా? ఎందుకు? నాకంతా తెలుసు మావా. షాక్ అవ్వకుండా ఇలాగే సర్దిసుకుని వెళ్దాం. హనీమూన్ కాకపోయినా హాట్ మూన్ చూద్దాం. నేను ఒప్పుకోను. ఆంటీకి చెప్పి నువ్వే ఒప్పిస్తావు. ఈ రోజుకు ఇది నా చివరి కోరిక. పందెం ఫలితం పూర్తయినట్టే. వెళ్ళొస్తానండి. అది చేస్తే క్షమించండి. పతియే ప్రత్యక్ష దైవం. అమ్ముని, ఇదేంట్రా ఎలా తగులుకుంది? ఛే! ఏం తీయాలనుకుంటున్నావే? మట్టి తీస్తున్నానురా. నిజంగా మా అక్కది మట్టి బుర్రే. నాన్న అడిగింది ఏం తీస్తున్నావని కాదు, పెద్దబాబు గారు పుట్టినరోజు దగ్గరకు వస్తున్నది కదా, ఏం కానుక తీయాలనుకుంటున్నావు అని. ఓ అదా. అమ్మ సావిత్రమ్మ, నీ కూతురిట కన్నే వెళ్ళిపోయినావా? అబ్బా, ముందు నన్ను చెప్పేది ఇనురా. పెదబాబు గారు పుట్టినరోజు నాడు మనమిచ్చే కానుక మనం కాదు నువ్వు. నానే ఇద్దాంలే. ఆ కానుక జీవితాంతం గుర్తుండిపోవాలా. కంకర్ రాయికని బండరాయికని నెట్టుకురావే, నువ్వు నన్ను పోయేదే ఉంటది. ఒరే పూతు మొహమోడా, ఎకసెకలు చదువుతున్నావేటి? మరి లేకపోతే ఏంటక్క? గిఫ్ట్ అంటే ఎట్టా ఉండాలి? చూస్తేనే ముద్దు రావాలి, అది గుర్తొస్తేనే మురిసిపోవాలి. ముదిరిపోనావు బాగా. అట్టగైతే పెద్దబాబు గారికి పుస్తకాలు ఇస్తాను. ఎప్పుడు ఏదో రాస్తూనే ఉంటారు. ఓ తింగర్ నా అక్క, నన్ను చదువుకోవడానికే గంపెడు పుస్తకాలు కొనిచ్చే పెద్దబాబు గారికి నువ్వు పుస్తకం కొనిస్తానంటావేంటి? ఆహా, మంచి పెన్నిస్తే. మంచి పెన్నులు లారీ నిండా ఉంటాయి. బల్బం కొనివ్వే, నీకు బల్బు ఉందని కూడా తెలుస్తుంది. ఏ పోరా, పొద్దున్నే తిడతావేటి? అట్ట బుంగము తెట్టుకోకక్క. పెద్దబాబు గారు పుట్టినరోజు అంటే గొప్ప గొప్పలు వచ్చి ఖరీదైన కానుకలు ఇస్తారు. నువ్విచ్చేది ఎలకట్టలేనిదే ఉండాలని నా ఆశ. అదే ఎట్టా ఉండిపోతుంది అంటున్నాను. మనం ఇచ్చేది మనసులో నుండి వచ్చేదై ఉండాలి. ఒంకర్ టింకర్ గా మాట్లాడి కాళ్ళు కొట్టుకోవద్దు గాని. నాకు ఆలోచన వచ్చినది. పెద్దబాబు గారికి కృష్ణుడి బొమ్మ కానుగ్గా ఇయ్యాలనుకుంటున్నాను. కృష్ణుడి బొమ్మన రాముడి బొమ్మ కొనియకపోయావా? వద్దురా, పెద్దబాబు గారు రాములూరు లాంటోళ్ళు అయినా అట్ట కట్టాలు పడే రాములూరు విగ్రహం ఎందుకు ఇయ్యడం? స్వామి రామా అనుకుంటా. నేను ఇంకేదో ప్రేమ గుర్తుగా తాజ్ మహల్ లాంటిది ఇస్తావు అనుకున్నాను. నోర్మో, ఇంకా నేను చెప్పాను కదా, నాకు కృష్ణుడి బొమ్మే కావాలా. కావాలంటే ఏడు నుంచి వస్తాయి, కొనుక్కోవాలి. కొనుక్కొనిరా. కృష్ణుడి బొమ్మ కాకుండా మరేదైనా తెచ్చినావో. పార్వతి,
పెద్దబాబు గారు, కొంపతీసి పెద్దబాబు గారు విన్నారంటావా అక్క? విన్నాను. కృష్ణుడి బొమ్మ కావాలన్నావు కదా, తీసుకొస్తాను. అది కాదు పెద్దబాబు గారు. పర్లేదు పార్వతి, నువ్వు బొమ్మ కావాలనే కదా అడిగావు, తీసుకొస్తాను. ఓకే, బాయ్. టాటా అని చెయ్యి పవే. అమ్మయ్యా, పెద్దబాబు గారు అంత ఇనేసినారేమో అని భయపడిపోనాన్రా. వినుంటే ఎంత బాగుండేదే. అబ్బా, బొక్కడిపోతుంది నీ బుర్ర. నువ్వు నీ బోడికల్లు ఈడనే ఉంటే నాకు కోపం తప్పిస్తావు. పెద్దబాబు గారితో కృష్ణుడి బొమ్మ తెప్పించుకుందామనే. వద్దురా గాని పెద్దబాబు గారేమో ఆ బొమ్మ నాకు కొనాలనుకున్నారు. కానీ దేవుడిచ్చే బొమ్మను మళ్ళా ఆ దేవుడికి కానుక ఇద్దామా? అందుకే పెద్దబాబు గారు కృష్ణుడి బొమ్మ తీసుకొస్తే గుర్తుగా ఎట్టుకుంటాను. నా కష్టార్జితంతో కృష్ణుడి బొమ్మ కొని పెద్దబాబు గారి పుట్టినరోజు గిఫ్ట్గా ఇస్తా. నువ్వు నాకు అర్థం కావే. బొమ్మలండి బొమ్మలు, రకరకాల బొమ్మలు. బొమ్మలండి బొమ్మలు, మట్టి బొమ్మలు, షోకేజీ బొమ్మలు. బొమ్మలండి బొమ్మలు, బొమ్మలండి బొమ్మలు. ఓ బొమ్మలేనా, ఆగు. బొమ్మ కొని పెదబాబుకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావా పార్వతి? మరీ ఇంత తొందరగా అడ్డంగా బుక్ అయిపోతావనుకోలేదు. దేవుడి బొమ్మలు చూపించనా? ఇక్కడ ఉన్న వాటిలో మీకు ఏది నచ్చితే తీసుకోండమ్మా. ఈ కృష్ణుడి బొమ్మ బాగుందన్నా. ఎంతంట వీటి? 300 అమ్మా. 300? 200 చేసుకోరాదు? మరీ అంత తక్కువ అంటే నష్టపోతామమ్మా. నువ్వు నష్టపోవద్దులే గాని 250 చేసుకో. బొమ్మ కొంటున్నావా పార్వతి? అవును సిన్నమ్మ గారు. అబ్బా, కృష్ణుడు ఎంత బాగున్నాడో, ముద్దొస్తున్నాడు కదూ. దేవుడు తెలిసినమ్మ గారు, అట్టాగే ఉంటాడు. ఏది ఏమైనా నీ సెలక్షన్ చాలా బావుంటుందే. నువ్వు వేసుకునే హాఫ్ సారీ కూడా ఎంత మ్యాచింగ్గా ఉంటుందనుకున్నావు? చాలా మంది పొగడరు గాని ఆ విషయం చెప్తే నువ్వు మొహమాట పడిపోతావని చెప్పలేదు. తీసుకో నీ బొమ్మ. అయ్యయ్యో, అలా ఎలా పడిపోయింది? నేనిస్తే నువ్వు తీసుకోవాలి కదా పార్వతి. నన్ను అట్టుకునే లోపే మీరు నా సహిలో పెట్టాననుకుని సహి ఒక్కేసినారు సిన్నమ్మ గారు. అవునా? అయితే తప్పు నాదే. చూసుకోలేదు పార్వతి. నువ్వు పట్టుకున్నావనుకున్నాను. మీరట్ట బాధపడిపోకండి సిన్నమ్మ గారు. మీరు పట్టుకో అని ఇచ్చేటప్పుడే కబాల్ని అట్టేసుకోవాల్సింది. ఇదిగో బొమ్మలబ్బాయి, ఇంకో బొమ్మ ఇవ్వు, నేనే డబ్బులిస్తాను. పర్లేదు అమ్మగారు, నన్ను తీసుకుంటాలే. నా కాడ 500 ఉన్నాయి. నువ్వు కూడా సంపాదిస్తున్నావని నాకు తెలుసులేవే. కానీ ఎందుకో నా వల్లే బొమ్మ పగిలిపోయింది కదా, నేనే కొనిస్తే బావుంటుంది అనుకున్నాను. కృష్ణుడి బొమ్మ ఇవ్వన్నా? ఇంకా రాధాకృష్ణ బొమ్మలే ఉన్నాయమ్మా.
అదే ఇవ్వు. పక్కన రాధుంటే తప్పే ఉంది, బరువు అవుతుందా? జాగ్రత్తగా పట్టుకోండి అమ్మా. అస్తమానం పడేస్తామనుకున్నావా? మేమేమైనా చిన్నపిల్లలమా? బావుంది పార్వతి. రాధాకృష్ణులు ఎంత ముచ్చటగా ఉన్నారో. ఇదిగో అన్నా, 500 తీసుకో. నేనిస్తానన్నాను కదే. నా డబ్బులతోనే కొనుక్కోవాలనుకున్నాను చిన్నమ్మ గారు, తప్పుగా అనుకోకండి. సర్లే, నీ ఇష్టం. కింద పడ్డ బొమ్మ ముక్కల్ని చెత్తబుట్టలో వేసి వచ్చేయ్, సరేనా? ఆ, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పమ్మా, దాని మీద రాస్తాను. మా పెద్దబాబు గారి పుట్టినరోజు వస్తుందన్నా. కలర్ పెన్ నేనే రాస్తాను. తీసుకోండి అమ్మా. పెద్దబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పార్వతి. ఆహా, రాయవే రాయ్. బావున్న నీ తలరాతని చెరిపేసుకొని కష్టాలని రాసుకుంటున్నావు. ఈ బొమ్మను అడ్డు పెట్టుకుని నిన్ను బంతాటాడిస్తా. నువ్వు అనార్కలివి లైలావనుకుని ఫీల్ అయిపోయి పెదబాబుకి ప్రపోజ్ చేశావని అఖిలక్కకు చెప్తా. ఈ రోజు నీ బతుకు ఇందాక పగిలిన బొమ్మలా అవుతుంది. ఏయ్, నీకు చెప్తే అర్థం కదా, ఎందుకు ఇరిటేట్ చేస్తావు? నేను ఈ షర్టే వేసుకుంటాను. నీ సెలక్షన్ నాకు నచ్చలేదు. ఈ షర్టే బాగుంది. నౌ యువర్ మేనేజింగ్ డైరెక్టర్. నువ్వు నన్ను మేనేజ్ చేయాలని చూడకు. ఎండీలా ఉంటానో ముష్టివాణిలో ఉంటాను, నీకెందుకు? నాకు నచ్చినట్టు నేను ఉంటాను. పేపర్లో చుట్టిస్తాను, ఇటు ఇవ్వమ్మా. మహి ఐశ్వర్యల చొక్కా గొడవను నేను వాడుకోవాలి. నీ చెండాలపు షర్ట్ని చూడలేకపోతున్నాను. ఎలా ఉంది ఇది? అచ్చం నీ ఫేస్లో లేదు. నాకు మెరూన్ షర్ట్ నచ్చింది, నేను అదే వేసుకుంటాను. నువ్వేదో నాకు పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్లా తెగ సలహాలు ఇచ్చేయకు. కోట్ వేసుకున్నట్టు ఉంటుంది అది వేసుకుంటే. కోతిని పెళ్లి చేసుకుని గాడిద అలాగే మాట్లాడుతుంది. ఏం చేస్తాం, నా కర్మ. నీకు మంచి చెప్తే నచ్చదనుకుంటాను. నువ్వు చెప్పేది నచ్చదంటున్నాను. నేను అదే అంటున్నాను. పాజిటివ్ గా చెప్తే రిసీవ్ చేసుకోవు అని. ఏం కాపు, నీతో నేను వాదించలేను. ఆఫీస్ టైం అవుతుంది. పట్నేదే పీకేసావా? నేనెందుకు పీకిస్తాను? నాకు నచ్చిందంటే నువ్వు ఎలాంటి చిల్లర పనులేక చేస్తావు. పార్వతి, పార్వతి ఏదో పనిలో ఉంటుంది, నేను కుడతానులే. ఏ పార్వతి, కిలరా. ఏంటి సిన్నమ్మ గారు? చిన్నబాబు గారు కేకేశారు, వినపడలేదా? అవునా సిన్నమ్మ గారు, 2 నిమిషాల్లో వచ్చేస్తాను. తింగర్ వేషాలు వేయకు. నీకోసం కోటీశ్వరులు 2 నిమిషాలు వెయిట్ చేయాలా? ముందు ఆ పని చూసుకుని వెళ్ళు.